దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి మనము బాప్తిసము అనంటే ఏంటో, పవిత్ర జలంలో మనం ఎందుకు మునగాలి అని మనం చెప్పుకున్నాం కదా! మరి మనము ఆజ్ఞాతి క్రమము చేత మన యొక్క ఆహ్, హ్మ్, ఆది మానవులు ద్వారా మనకి వచ్చిన సంక్రమించినటువంటి వంశ పారంపర్య పాపము పోవటానికి మనము ఇది సాదృశ్యముగా ఈ బాప్తీసము తీసుకుని వారమై ఉన్నాము. ఈ జలము వాక్యమునకు సూచనగా ఉంది. అంటే ఈ వాక్యములోనికి మనము మునిగిన వారమై ఉన్నాము. ఈ వాక్యమైన క్రీస్తును మనం చెప్పుకున్నాం గదా! ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని యోహాను మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్పుకున్నాం గదా! ఈ వాక్యంలో మనము మునిగి తేలినట్లయితే, స్నానం చేసినట్లయితే, ఉదక స్నానం ఎఫెసీలో చెప్పుకున్నాం. ఉదక స్నానం ఇది ఉదక స్నానానికి మరి సాదృశ్యమై ఉంది. మనం వాక్యంలో ఉన్నవారమై మునిగిన వారమై ఉన్నామని. అయితే ఇప్పుడు రోమా 6:4 చూచినట్లయితే, రోమా 6:4 చూచినట్లయితే మనము చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో, ఏ విధంగా అయితే మరి మృతులలో నుంచి క్రీస్తు లేపబడినాడో, అట్లా మరి మనము ఏంటిదంటే మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతపెట్టబడినారు. అంటే ఈ విధంగా మనము బాప్తిసం తీసుకుంటే ఆయనతో కూడా పాతపెట్టబడిన వారమంట. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అంటే ఈ ఇది బాప్తిసం దేనికి సాదృశ్యం అంటే, ఆయన మరణించి ఆయన మన పాపాలన్నీ ఆయనతోటి ఏసేసుకున్నాడు కదా! అందుకు ఆయనతో కూడా మనం ఐక్యమైతే, ఆ పాపాలు మనం మీదున్న పాపాలు కూడా పోయి, అంటే ఆయనలో మనం ఐక్యమైనప్పుడు మన పాపమంతా ఆయనతో పాటు క్రిందికి వెళ్ళిపోయి, ఆ నీటిలోనికి వెళ్ళిపోయి, మళ్ళీ ఆయన మనము పైనకి లేస్తామా, నీళ్ళల్లో నుంచి పైనకొస్తామా, ఆయన పునరుద్ధానంలో ఐక్యమైనట్టు ఇది ఒక సాదృశ్యముగా ఉన్నది. మరి ఆయన ఇది ఎట్లా అనంటే, కానాను పెండ్లిలో మీరు బానలలో నీళ్ళు నింపమన్నాడు అంతే. ద్రాక్షారసముగా మారు అన్నాడా? లేదు. ఆయన మాట వింటే ఏంటిది అనంటే అది జరుగుతుంది అంతే. ఆయన మాట వినడమే మన పని. ఇది ఒక సాదృశ్యంగా ఉంది కాబట్టి, మనము ఆయనలో ఐక్యమైన వారమైతే మనము నిత్య జీవము పొందగలుగుతాం.